వెల్కమ్ బ్యాక్. మిథున్ రెడ్డిని శనివారం అరెస్టు చేసిన సిట్ అధికారులు విజయవాడ కోర్టు ఎదుట హాజరుపరిచారు. అంతకుముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు చేయించి ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. మిథున్ రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ కోర్టుకు నివేదించింది. సెక్షన్ 409, 420, 120B, రెడ్ విత్ 34, 37, ప్రివెన్షన్ యాప్ కరప్షన్ యాక్ట్ 7, 7A, 8, 13(1)B, 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపింది. నమస్తే సార్. సిట్ తరపున న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నందున గుంటూరు సబ్ జైలుకు రిమాండ్ ఇవ్వాలని సిట్ తరపు న్యాయవాది కోరారు. మిథున్ రెడ్డి వై కేటగిరీ భద్రత కలిగిన ఎంపీ అని, రిమాండ్ విధిస్తే భద్రత దృష్ట్యా నెల్లూరు జైలులో ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. మిథున్ రెడ్డి ప్యానెల్ స్పీకర్గా పనిచేశారని, ఆయన అరెస్టుపై స్పీకర్కు సమాచారం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది సిట్. ఈ నేపథ్యంలో కోర్టులో 28 పేజీల రిమాండ్ రిపోర్టు దాఖలు చేసింది. ప్రస్తుతం ఆ రిమాండ్ రిపోర్టు స్వతంత్ర చేతిలో ఉంది. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని సిట్ పేర్కొంది. మనీ ట్రయల్తో పాటు కుట్రదారుడుగా మిథున్ రెడ్డి పేరు చేర్చారు సిట్ అధికారులు. మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు నిర్ధారించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్కు ఐఏఎస్గా పదోన్నతి కల్పిస్తామని ఆశ చూపించి స్పెషల్ ఆఫీసర్గా నియమించారని వివరించారు సిట్ అధికారులు. బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమై డిస్టిలరీల నుంచి ముడుపులు సేకరించి రాష్ట్ర ఆదాయానికి గండికొట్టారని సిట్ అధికారులు వెల్లడించారు. లిక్కర్ స్కామ్లో లోతైన కుట్ర దాగి ఉందని వివరించారు. ఈ కుట్ర ఛేదించేందుకు భవిష్యత్తులోనూ దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు. ముడుపుల ద్వారా నిందితులు, ప్రైవేట్ వ్యక్తులు, ఉన్నత అధికారులు, రాజకీయ నేతలు, గత ప్రభుత్వంలో ఉన్నవారు లబ్ధి పొందారని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు అరెస్టైన వారితో పాటు పరారీలో ఉన్నవారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించాల్సి ఉందని తెలిపారు సిట్ అధికారులు. మద్యం ముడుపులను 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేశారని రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొంది. నిందితులకు రాజకీయ పలుకుబడి ఉండడంతో సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని తెలిపారు. మరింత దర్యాప్తు కోసం మిథున్ రెడ్డికి రిమాండ్ విధించాలని కోరారు. ప్రభుత్వ ఖజానాకు 3,500 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని చెప్పారు. మిథున్ రెడ్డిపై గతంలోనూ 7 క్రిమినల్ కేసులున్నాయని సిట్ అధికారులు వెల్లడించారు. గతంలోనూ దర్యాప్తు సంస్థకు మిథున్ రెడ్డి సహకరించలేదన్నారు. నిందితుడు మిథున్ రెడ్డి కస్టోడియల్ విచారణ అవసరమని చెప్పారు. ముడుపుల పంపిణీ, కమిషన్లు ఎవరెవరికి చేరాయో తెలుసుకోవాల్సి ఉందని వెల్లడించారు. ఈ కేసులో అంతిమ లబ్ధిదారులెవరో తేలాల్సి ఉందని సిట్ అధికారులు పేర్కొన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం పట్ల వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్తో సన్నిహితంగా ఉంటున్నాడనే మిథున్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. జిల్లాలో తమ కుటుంబానికి ఉన్న పట్టు చూసి చంద్రబాబు తట్టుకోలేక
అరెస్టుల రూపంలో విద్వేషం ప్రదర్శిస్తున్నారని, దీని ఫలితం తప్పక అనుభవిస్తారని పెద్దిరెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కక్ష సాధనకు చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. గతంలో కూడా ఇదే మిథున్ రెడ్డిని అప్పుడు ఎంపీగా ఉన్న తరుణంలో ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్లందరినీ కూడా ఇంటర్నేషనల్ ప్యాసింజర్లందరినీ కూడా వదిలేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళిపోతే ఆ ఎయిర్ ఇండియా మేనేజర్ను నిలదీసినందుకు కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టి అప్పుడు కూడా అరెస్ట్ చేశారు. మరి తప్పుడు కేసు అని తేలిపోయింది. ఆ చెప్పిన సాక్షులందరూ కూడా మేము చంద్రబాబు ప్రోద్బలంతో చెప్పాల్సి వచ్చింది అని చెప్పి ఆ రోజు చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ రోజు వ్యవహారం తీరు ఏ విధంగా ప్రజలందరూ కూడా గ్రహించారో మనమంతా కూడా చూసాము. ఇది చంద్రబాబు నాయుడు చేసిన చాలా తప్పుడు కేసును పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడిని ఈ విధంగా వేధించారని చెప్పారు. మరి ఇప్పుడు కూడా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసులు ల్యాండ్లు అంటాడు, లేకపోతే ఈ తప్పుడు కేసులు అన్నీ కూడా మదనపల్లి ఫైల్స్ అంటాడు. ఆ ఫైల్స్కు నాకు ఏం సంబంధం, ఇప్పటిదాకా సంబంధం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ప్రభుత్వం కూడా ఏమీ తేల్చలేకపోయింది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా అనేక రకాల కేసులన్నీ పెట్టి వేధించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉందో. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు చంద్రబాబు సృష్టించిన కట్టుకథ అని, అందులో భాగంగానే అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయని మండిపడ్డారు వైసీపీ నేత సజ్జల. కక్ష సాధింపు చర్యలు భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని ఆయన అన్నారు. ఈ కేసులో 3,000 కోట్ల మేర స్కామ్ జరిగిందని చెప్తున్న సర్కార్ ఆ 3,000 కోట్లనే 30 రకాలుగా చెప్తుందన్నారు. ప్రజల నుండి వచ్చే ప్రశ్నలు తప్పించుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. నాడు స్కిల్ స్కామ్లో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు పక్కా ఆధారాలుంటే ఇప్పుడు లిక్కర్ కేసులో ఒక్క ఆధారం లేదని, అన్యాయంగా అందరినీ అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు సజ్జల. ఇందులో వీళ్ళు తప్పు చేసింటే గిల్టీగా ఫీల్ కావాల్సి వచ్చేది. ఆయన చేస్తున్న తప్పు చంద్రబాబు నాయుడు, ఆయన చేస్తున్న తప్పు. అందుకోసమే ఇక్కడ ఎవ్వరు కూడా ఏమాత్రం గిల్టీగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు, కావడం కూడా లేదు. నువ్వు కక్ష సాధింపుతో చేస్తున్నావు, ఎస్ వీఆర్ ప్రిపేర్డ్ అనే పోతున్నావు. నీకు అధికారం ఇచ్చింది ఒకందుకైతే ప్రజలు నువ్వు చేస్తున్న నీ అధికార దుర్వినియోగంతో నువ్వు చేస్తున్న ఈ కక్ష సాధింపు అనేది దీని ఉసురు అయితే ఖచ్చితంగా కొట్టుకుంటుంది. లేని కేసు ఎవరైనా మర్డర్ చేస్తే దాన్ని పట్టుకొని నువ్వు ఇన్వెస్టిగేట్ సాల్వ్ చేసి వాళ్ళు జైలుకు పంపితే అర్థం ఉంటుంది. ఎవడైనా స్కామ్ చేస్తే దాన్ని పట్టుకొని నువ్వు ప్రూవ్ చేసి పంపిస్తే నీకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నువ్వు తప్పు చేసిన వాడిని పట్టుకున్నానన్నందుకు తప్పు చేసిన వాడికి గిల్టీగా ఉంటుంది. నువ్వు అన్యాయంగా నువ్వు ప్రజల దృష్టి నుంచి తప్పించుకోవడానికి అక్రమ కేసులు అరెస్టులతో వైసీపీని అణచలేరని అన్నారు ఆ పార్టీ నేత అంబటి రాంబాబు. పెద్దిరెడ్డి కుటుంబంపై ఉన్న కక్షతోనే మిథున్ రెడ్డిని అరెస్టు చేయించారని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు ఆయన.